హాయ్ ఫ్రెండ్స్, నిన్న శనివారం, ఈరోజు ఆదివారం. శనివారం రోజు ఇక్కడ కాలంలో చేపలు పట్టి మాకైతే ఒక కొరమేను తెచ్చిచ్చారు. ఇంటి పక్కన వాళ్ళు పట్టి అమ్మారు. అందుకని నిన్న శనివారం అని ఆ చేపని నేనైతే నీళ్ళలో వేసి పెట్టాను. ఆ చేపని ఈరోజు మనం కర్రీ చేద్దాము. కొరమేని మంచి సైజు ఉంది, కేజీ పైన ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం రండి, ఇది ఎంత కొన్నాను, ఈ చేపని ఏం కర్రీ చేద్దాం, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము రండి. ఈ విధంగా అయితే దాన్ని నేను నీళ్ళల్లో వేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి కొరమేను ఎలా ఉందో. ఇది ఇది నోరు చూపిద్దాడు. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే పళ్ళు గుచ్చుకోపోతాయి. పళ్ళు చూడు ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు బాగున్నారా? మేము కూడా చాలా ఈ రోజు అయితే నేను కొరమేను చేపల పులుసు అయితే చేస్తాను. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చేపనైతే నీట్ గా తోలు తీసేసాను. మామూలుగా కొరమేన్ని తోమాలంటే చాలా కష్టము. అలాంటిది ఈ చేపని మనం ఇలాగా తోలు తీయడం వల్ల ఈజీగా అయిపోతుంది. నాకు కూడా బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఏ చేపకైనా ఈజీగా తీసేయగలుగుతున్నాను. మొత్తం దీన్ని ఒకసారి కడిగి ముక్కలు చేస్తాను. నేర్పుకోవాలి చేపల్లో రుద్దుగా. ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేజీ చేపకి ఈ ముక్కలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చేసిన కొరమేను చేప అయితే ముక్కలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడైతే నేనైతే చేపల్ని కలిపి అయితే పెట్టుకుంటాను. అది ఎలా కలుపుకుంటానో చూడండి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను, కొంచెం పసుపు, అలాగే కారం, కొంచెం కారం అయితే ఎక్కువ వేస్తున్నాను, అలాగే మామిడికాయ ముక్కలు కూడా. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగానే చింతపండు పులుసు అయితే పిండేసి పెట్టుకున్నాను, అది కూడా పోస్తున్నాను.
అంతే చూడండి, ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. నేను కొరమేను చేప తిన్నా, అందుకని నేనైతే ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను. వెడల్పు దబ్బర అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే కొంచెం ఆవాలు మెంతులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు అయితే చిటపట్లాడేవి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా. ఇవైతే బాగా వేయించుకోవాలి. చూడండి, టమాటా ఎర్రగడ్డ అన్ని అయితే బాగా వేగిపోయాయి. అయితే ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు అయితే అందులో పోస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొరమేను పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ లో కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం చేసినటువంటి ఈ కొరమేను పులుసు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఈ చేపని 2 రోజుల క్రితమే కొనుక్కున్నాము. అది వాటర్ లో పెట్టి ఇవాళ సండే రోజు మనమైతే చేస్తున్నాము. చేపల కూర అనేది చల్లారాకే తినాలి, కానీ అప్పటి వరకు మనం ఆగలేం కదా. టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. కొరమేనులో ప్రత్యేకత ఏంటంటే ముళ్ళు, ఈ ఎన్ను ముళ్ళు తప్ప సైడ్ ముక్కకి ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇంక ఇదంతా మనం డైరెక్ట్ గా తినేయవచ్చు. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. సాఫ్ట్ గా అన్నంలో పెట్టుకొని తినేయడమే. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మీరు ట్రై చేయండి. ఎంతమందికి వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి మీకు కొరమేని అంటే ఇష్టమో కామెంట్ ద్వారా మాకైతే తెలియజేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.